యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పేటటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు, అలాగే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు ర్యాలీ ద్వారా, ఈరోజు ఒక ఊరేగింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని, ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6 పూర్తిగా సంవత్సర కాలంలో ఎక్కడా అమలు చేయలేదని, ఎన్నికల అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ప్రభుత్వం మీద అనరాని మాటలు, 100కి 150% అబద్ధాలు, గోబెల్స్ లాగా ప్రచారాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు పోతాయని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని, నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించనని, ఇలా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, అలాగే సూపర్ 6 అని చెప్పని మోసం చేసి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్ని కూడా లేకుండా చేసినటువంటి గనుడు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడుపుతుంది. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి రాజ్యం ఏంటంటే పోలీసుల రాజ్యం. ఏ విధంగా పోలీసుల రాజ్యం అంటే తెనాల్లో చూసాం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి యువకుల్ని రోడ్ల మీదే కొట్టడం, అలాగే ప్రతి చోట కూడా మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, అక్రమ కేసులు బనాయించడము, అలాగే ఎన్నికల ముందు ఇస్తానని చెప్పినటువంటి హామీల్ని అమలు చేయకపోవడము, ఆర్థిక పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల రాష్ట్రం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని చెప్పిన అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మిత్రులు బీజేపీ, జనసేన ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చి పండగలు చేస్తారు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మీ హయాంలో ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మంగళవారంతో అంటే ఈ రోజుతో కలుపుకొని 1,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు ఏదైనా ప్రజలకి చేరిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు అంతా కూడా ప్రజలకి వారి అకౌంట్లో డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా వేయటం జరిగింది. ఏమైపోయింది ఈ అప్పు అంతా కూడా? రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు కదా, ఈరోజు ఏమవుతుంది? ఏమన్నా సూపర్ 6లు అమలు చేశారా? ప్రజలకు ఏమన్నా ఇచ్చారా? మీ రాష్ట్రంలో రైతులు దగాపడుతున్నారు, వాలంటీర్లు దగాపడ్డారు, ఎండియూలు దగాపడ్డారు, విజయవాడలో హాకర్లు దగాపడ్డారు, అలాగే మహిళలు దగాపడ్డారు. అన్ని వర్గాల్ని దగా చేసి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, అధికారులు, ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి 100 మంది సీఏల్ని, డిఎస్పీలని వీఆర్లో పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైనటువంటి, మేలైనటువంటి, ఎక్కువైనటువంటి పరిపాలన ఇస్తాను అని చెప్పింది ఇదేనా అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. విజయవాడ నగరానికి వద్దాం. ఈ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి సంవత్సరంలోనే 6 చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది కాలం కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అన్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. గవర్నెన్స్ పూర్తిగా గాలికి వదిలేసి ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు అన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారు అన్నారు. చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించేందుకే వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్నారు మిథున్ రెడ్డి. ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని ఇంకా కూడా చాలా చాలా హామీలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ సంవత్సర కాలంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
వీటన్నిటిని కూడా ఈరోజు మేము మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే బలమైన నాయకులు మీరు ఇచ్చిన మాట ప్రజలకు ఏదైతే మాట చెప్పారో, మీరు ఏవైతే మాటలు చెప్పి ప్రభుత్వం ఈరోజు వచ్చే విధంగా మీరు మాటలు చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చాలని అడిగితే వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసాం. గవర్నెన్స్ పూర్తిగా గాలికి వదిలేసి కేవలం హరాస్మెంట్, నాయకులపైన కేసులు ఉంది లేనట్టు లేని ఉన్నట్టు రకరకాలుగా క్రియేట్ చేసి ఈరోజు కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను కూటమి నాయకులు మోసం చేశారు అన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. సూపర్ 6 హామీల పేరుతో అన్ని వయసుల ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతూ ఉన్నారని, ప్రశ్నిస్తున్న వారిని గొంతు నొక్కి కూటమి ప్రభుత్వానికి అడ్డు లేకుండా చూసుకోవాలి అని చూస్తున్నారన్నారు. అధికారంలోకి రావాలని లేనిపోని హామీలను ఇచ్చి దాదాపుగా ఒక సంవత్సరానికి 1,79,000 కోట్ల రూపాయల విలువైనటువంటి హామీలను ఇచ్చి సూపర్ 6 అని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు అందరికీ నీకు 15,000 నీకు 1,800 నీకు 15,000 నీకు 15,000 రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల మీద గళమెత్తున్నటువంటి మా నాయకుల మీద, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి ఈ నెల్లూరు జిల్లాలో ఆయన గళాన్ని నొక్కేయాలని వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మేము ప్రశ్నించేది ఒకటే, ఇచ్చినటువంటి హామీలను ప్రజలకి నెరవేర్చాలి. ఇప్పటి వరకు ఏదైతే ఇవ్వకుండా ఉన్నారో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏ కార్యక్రమం ఆగకుండా ప్రతిదీ నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీలను 5 సంవత్సరాలు కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. కూటమి సర్కారు మోసాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిలదీస్తూ ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కారు మోసాలను ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఇటు ప్రజలు కూటమి సర్కారును కడిగి పారేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అధికారులకు డిమాండ్ పత్రాలు ఇస్తున్నారు.
ప్రజలను చంద్రబాబు మోసం చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు అనేది కొనసాగిస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఈ యొక్క నిరసన ర్యాలీ అనేది చేరుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఈ యొక్క నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయంటారు? ఈరోజు కరెక్ట్గా 1 సంవత్సరం అవుతున్నది గత ప్రభుత్వం ఏర్పడి. 1 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎటువంటి హామీలు కూడా ఈరోజు నెరవేర్చకుండా ఈరోజు 147 వాగ్దానాలు చేసి 6 సూపర్ 6 అని చెప్పేసి ఒకటి అన్ని కూడా చెప్పేసి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ఈరోజు కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రాలు ఇచ్చి ఇంత అన్యాయం జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఇంత రైతులను కానీ మహిళలను కానీ ప్రతి ఒక్క సెక్టర్ని విద్యార్థులను కానీ ప్రతి ఒక్క సెక్టర్ని కూడా ఈరోజు అందరినీ కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆ అన్యాయాన్ని అరికట్టాలా అని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేసి దాని మీద చర్య తీసుకోండి అని చెప్పడానికి ఈరోజు మేమంతా పెద్ద ఎత్తున ఈరోజు కర్నూలు టౌన్ లోపల అందరం కూడా రావడం జరిగింది. మరి ఏం చేస్తున్నారంటారు? హామీలు అయితే ఏ ఒక్కటి నెరవేర్చలేదని మీరు ఈరోజు నిరసన చేస్తున్నారు కదా, మరి ఎటువంటి పాలన అనేది కొనసాగుతుందంటారు? ఇప్పుడు సంక్షేమ పాలన కాకుండా రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. ఎవరైనా సరే పోలీసులు రోడ్ల మీద కొడుతుంటారు, తెలుగుదేశం కార్యకర్తలేమో హత్యలు చేస్తుంటారు. నిన్న చూసాము 8 సంవత్సరాల పాపను ఒక తెలుగుదేశం కార్యకర్త రేప్ చేసినాడు. ఇట్లా వాళ్ళు రేప్ చేయడము, హత్యలు చేయడము, హత్యా ప్రయత్నాలు చేయడము అంతా రెడ్ బుక్ పాలన జరుగుతుంది తప్ప ఇక్కడ పరిపాలన అనేది లేదు. ఇంతవరకు 6 రెడ్ సూపర్ 6 అన్నారు, ఒక్క పెన్షన్లు తప్ప ఏది ఇవ్వడం లేదు. ఈరోజు 151,000 కోట్ల అప్పు చేసినారు. 151,000 కోట్ల అప్పు చేసి 1 సంవత్సర కాలంలో ఏ ఒక్క చిన్న పథకం కూడా ఇవ్వలేకపోయినారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లో కరోనా 2 సంవత్సరాలలో రాష్ట్రానికి ఏమాత్రం ఆదాయం లేకుండా కరోనా వచ్చినా కూడా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అది పాలన అంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ యొక్క అప్పుడున్న ప్రభుత్వమే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసింది, అప్పులు చేసింది, అందుకోసమే ఇప్పుడు ఇయ్యలేం స్థితిలో ఉన్నామంటూ చంద్రబాబు స్వయంగానే చెప్తున్నారు. అంటే ఎట్లా అంటారు, నిజమేనంటారా? వాళ్ళ అప్పులు అనేది అబద్ధం చెప్తున్నారు. వాళ్ళే చెప్పినారు ఫస్ట్ 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు, తర్వాత 12 కోట్లకు వచ్చినారు, మళ్ళీ లోకేష్ ఏమో 10 కోట్లు అన్నాడు. ఆఖరికి అసెంబ్లీలో ప్రవేశపెడితే 6,40,00,000 అన్నారు, 6,40,00,000 కోట్లు అన్నారు. 6,40,000 కోట్లలో అప్పటికే మీరు చేసిన అప్పులు 4 లక్షల కోట్లు దగ్గర ఉన్నాయి. మీరు చేసిన అప్పులు పోను జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి కూడా కేవలము 2 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసినారు. మీరు 1,50,000 కోట్లు తెచ్చినారు, ఒక్కరికి ఒక సంక్షేమం ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక ప్రాజెక్టుకు ఖర్చు పెట్టలేదు. ఎక్కడ గాడిదలుగా ఆయనకి పెట్టినారు ఆ డబ్బులు అనేది మేము ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మోసపోయినటువంటి ప్రజల తరపున ఈ పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ హామీలు అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు కనుక ఈ హామీలు అమలు పరచకుంటే మీరు గ్రామాలలో పోయినా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలలో